వెబ్లర్ అనేటువంటిది తెలంగాణ కుమ్మర సంఘం మరియు సొసైటీ ఫర్ ద రీసెర్చ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. దీనికి డాక్టర్ వాసరేని పరశురాం అధ్యక్షతన వహిస్తున్నారు. తర్వాత రిసోర్స్ పర్సన్ మరియు ముఖ్య అతిథి ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు, గౌరవనీయ అతిథులు నేదునూరి కనకయ్య మరియు కొల్లూరు అనిల్ కుమార్. A great visionary Professor K. Purushottam Reddy. He is a eminent environmentalist, academician, and developmental activist and political science of India. So, Professor's long public life and activism spans across areas such as sustainable agriculture, environmental policies, and public policies on sustainable development, green building technology, urban studies, restoration of damaged ecosystems. Purushottam Reddy sir. Yeah, thank you. Respected. అన్నా ఎవరో ఒకరు సౌండ్ వస్తుంది, కొద్దిగా అన్మ్యూట్ చేసుకోవాలి. సో రెస్పెక్టెడ్ అనిల్ కుమార్ గారు, కనకయ్య గారు, మిగతా పెద్దలందరికీ నమస్కారం. ప్రవీణ్ ఏంటంటే నాకు డైరెక్ట్ స్టూడెంట్ కాదు, కానీ స్టూడెంట్ తీరుగా ఇద్దరం కలుసుకున్నప్పటి నుంచి ఆయన చాలా అఫెక్షనేట్గా తన యొక్క టీచర్ తీరుగానే నన్ను ట్రీట్ చేసిండు కనుక హీఈస్ లైక్ మై స్టూడెంట్. ఈరోజు మనము అంటే కరోనా టైంలో ప్రజారోగ్యం దీనిపైన బాగా చర్చ జరుగుతుంది. అయితే మీ అందరికీ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో ఎన్వైరన్మెంట్, పబ్లిక్ హెల్త్, తర్వాత ఈ టైంలో మనం తీసుకోవాల్సిన చర్యల గురించి. ఇష్యూ ఏంటంటే ఈరోజు మొత్తం ప్రపంచం మీద ఓ పెద్ద చర్చ జరుగుతుంది. ఈ చర్చ పోయిన శతాబ్దం అంటే 1960 అంటే దగ్గర 61 ఏళ్ల కింద అమెరికాలో మొదలైంది. ఎందుకు అమెరికా అంటే ఈ పారిశ్రామికీకరణ యూరోప్లో మొదలైన అమెరికా చాలా ఫాస్ట్గా దాన్ని ఇండస్ట్రియలైజేషన్ అంటే పరిశ్రమల గురించి వాళ్ళు చాలా ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అక్కడ ఎక్కువైంది. ఇక ఆ రోజులలో ఏమనుకున్నారంటే అసలు పరిశ్రమలు ఉంటేనే డెవలప్మెంట్ అనుకున్నారు. అందుకే పరిశ్రమలు అప్పటి థింకింగ్ ఏంటంటే ఒక పరిశ్రమ ఉండాలి, పరిశ్రమ అనగానే దానికి పొగ గొట్టం ఉంటుంది, ఆ పొగ గొట్టంలోకి వెళ్ళి పొగ బయటకు వస్తేనే ఆ పొగను చూసి డెవలప్మెంట్ అనుకుంటాం, అబ్బా మేము డెవలప్ అవుతున్నామని. ఆనాటి థింకింగ్ అట్నే ఉండే. అందుకే ఇండస్ట్రీస్కు అందరు కూడా పెద్ద పీట వేసాం. కానీ ఆ ఇండస్ట్రీస్ను వెల్కమ్ చేయాలనే తొందరలో చాలా మంది ఏం మర్చిపోయినంటే దాని యొక్క ఇంప్లికేషన్స్ అంటే దాని యొక్క ఇంపాక్ట్ ఏముంటుంది న్యాచురల్ మన పర్యావరణం పైన, న్యాచురల్ ఎన్వైరన్మెంట్, మన చెరువులు, కుంటలు, వాగులు, చెట్లు, గుట్టలు అన్నిటిపైన అసలు జీవరాశి పైన ఏం ఇంపాక్ట్ ఉంటుంది అనేది మొదట్లో ఎవరు పట్టించుకోలేదు. కానీ 1960 ఆ టైంలో అమెరికాలో ఎయిర్ పొల్యూషన్ ఎంత అయిందంటే అసలు మనం ఇప్పుడు ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడుతూ స్మాగ్ అంటాం. అంటే స్మాగ్ అంటే పొగ మంచు. ఆ పొగ మంచు ఎంత దట్టంగా ఉంటుందంటే ఈ మధ్యన మీరు ఎవరన్నా ఢిల్లీకి పోయి వచ్చినంటే మీకు తెలుస్తుంది. చలికాలంలో అసలు ఎయిర్పోర్ట్లో దిగి లేక రైల్వే స్టేషన్లో దిగి కార్లో పోదామంటే మనకు ఎక్కువ దూరంగా కనపడదు. ముందరున్న వెహికల్ ఆ రెడ్ లైట్స్ను చూసుకుంటూనే పోవాల్సింది, కానీ అసలు విజిబిలిటీ ఉండదు. చాలాసార్లు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్స్ కూడా టేకాఫ్ కావు, ఎందుకంటే అసలు విజిబిలిటీ వెరీ పువర్. మరి మనం ఏం చేసినాం? 60 ఏళ్ళ నుంచి ఇండియా ఇండిపెండెన్స్ వచ్చినాక ఇండస్ట్రీస్ పెట్టుకుంటూ పోయినాం. అసలు లాజిక్ లేదు, సైన్స్ లేదు, మెథడ్ లేదు.
ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెడతా పోయినారు. ఢిల్లీ ఎటువంటి ప్లేస్ అంటే అది ఒక మూత పెట్టినట్టు ఉంటుంది. దాని స్కై, దాని ఆకాశం ఎట్లుంటుంది అంటే ఒక మూత పెట్టినట్టు ఉంటుంది. అక్కడ జనరేట్ అయ్యే, అక్కడ ఉత్పత్తి అయ్యే కాలుష్యం కొంత పైకి పోయి ఇంకా ఫర్దర్గా పోలేక మళ్ళా కిందికి వస్తుంది. అది లిడ్ లైక్ అట్మాస్ఫియర్ అంటారు. ఆ మళ్ళా కిందికి వచ్చినప్పుడు ఎప్పుడు కిందికి వచ్చినా మళ్ళీ ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ పాయిజనస్. అది దాని యొక్క టాక్సిసిటీ పెరుగుతుంది అండ్ వెరీ డేంజరస్. దీనికి తోడు ఢిల్లీలో ఏంటంటే మనకు పశ్చిమం నుంచి వచ్చేటువంటి శాండ్ స్టార్మ్స్ అంట. శాండ్ స్టార్మ్స్ ఈ రెండు మిక్స్ అయినప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితి. కేవలం ఢిల్లీయే కాదు, ఉత్తర భారతదేశం మీద అక్కడ ఉన్నటువంటి సిటీస్ అన్ని కూడా ఇటనే అయినాయి. అయితే క్వశ్చన్ ఏంటంటే 1960లో అమెరికాలో రాకెల్ కార్సన్ అనే సైంటిస్టు, ఎన్వైరన్మెంటలిస్ట్, ఆమె రాసిన బుక్ ద సైలెంట్ స్ప్రింగ్. ప్రవీణ్కి అన్ని తెలుసు మీకు ఫాలో అప్ కొరకు, ఎందుకంటే ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది మీరందరూ పర్యావరణం గురించి డిస్కస్ చేయడానికి వచ్చిందండి. మాకు రియలీ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ. అండ్ ప్రవీణ్ ఈజ్ అన్ అథారిటీ. పేరుకు నేను మాట్లాడుతున్నా కానీ ఆయన నా తిరిగానే ఇంకా యంగ్ కనుక నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. సో మీరు ప్రవీణ్ కూడా మళ్ళా మీకు ఫర్దర్గా చాలా మంది, సుబ్బారావు, నేను, మేమందరం కూడా పర్యావరణం మీద మనం డిస్కస్ చేయొచ్చు. ఐఎమ్ విత్ యూ. అయితే 1960లో రాకెల్ కార్సన్ రాసిన ఆ బుక్ ద సైలెంట్ స్ప్రింగ్, అది పర్యావరణ ఉద్యమానికి నాంది పలికింది. దాని తర్వాత ఇక నేను ఈ నుంచి ఫాస్ట్గా పోతున్నా సబ్జెక్టు. 1970లో అప్పటికే ఆ ఒక్క పుస్తకం వల్ల అమెరికాలో చాలా సంచలనమైనటువంటి అవేర్నెస్ పెరిగింది. అందరూ ఆలోచన చేయడం మొదలుపెట్టిండ్రు. అసలు ఏమవుతుంది, ఎటు పోతున్నాం, డెవలప్మెంట్ అంటే ఇదేనా, ఇట్లయితే ఎట్లా అని వాళ్ళు ఆలోచన చేస్తున్న టైంలో ఒక అమెరికన్ సెనేటర్, మనం ఇక్కడ మన దగ్గర ఎంపీ అంటాము, అక్కడ సెనేటర్, ఆయన ఏం చేసిందంటే ఇదంతా కాదు, మనం ఇప్పటికే చాలా నష్టం చేసినాం ధరిత్రికి, భూమాతకు, మనము కనీసం ఏడాదికి ఒక్క రోజన్నా ధరిత్రి గురించి ఆలోచన చేయాలి అని ఏప్రిల్ 22, 1970 ఒక డేట్ ఆయన ఫిక్స్ చేశాం. దాని తర్వాత ఏమైందంటే ఐక్యరాజ్య సమితి మరి ప్రజలలో ఇంత స్పందన ఉంది, మనం ఎందుకు వెనకబడాలి, మన బాధ్యత కూడా కదా, మనం ఉన్నదే మొత్తం భూమండలంలో శాంతి, తర్వాత ఇక్కడ ప్రాస్పెరిటీ, డెవలప్మెంట్ ఉండనీకే కదా అని ఐక్యరాజ్య సమితి చాలా ముందు చూపుతోటి వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు 1972లో, అంటే ఎర్త్ డే జరిగినాక 2 yearsకు 1972లో వాళ్ళు యూరప్లో స్వీడన్ దేశంలో ఉన్న స్టాక్హామ్ సిటీలో వాళ్ళు ఐక్యరాజ్య సమితి తరఫున యునైటెడ్ నేషన్స్ ఫస్ట్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్వైరన్మెంట్ అని వాళ్ళు ఒక చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ సిగ్నిఫికెంట్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేశారు. అది ప్రపంచ దేశాలన్నీ కూడా అటెండ్ అయినాయి. ఆ సబ్జెక్టు ఇక అది చాలా ఎమర్జింగ్ సబ్జెక్టు. ఇక దీని గురించి మాట్లాడకపోతే, ఆలోచన చేయకుంటే మనం బతకలేమనేటువంటి పరిస్థితిలో ప్రపంచ దేశాలన్నీ కూడా కనెక్ట్ అయినాయి. కనెక్ట్ అయినాక ఆ కాన్ఫరెన్స్ June 5th రోజు ఇనాగరేట్ అయింది, June 5th, 1972. అందుకే అప్పటి నుంచి June 5th of every year ఈజ్ టేకెన్ యాజ్ ది వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే. దాన్నే ప్రపంచ పర్యావరణ దినోత్సవం అని మనం అందరు ఆ రోజు పర్యావరణ పరిస్థితుల గురించి మనం మాట్లాడుతాం. ఇక దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్, ఎందుకంటే ఈ సబ్జెక్టు మనకి ఎట్లా లింక్ అనేది చెప్పాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్ ఏంటంటే 1972లో ఇంకొక చిన్న ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అయింది. అదేంటంటే లిమిట్స్ టు గ్రోత్.
అనే పుస్తకం రిలీజ్ అయింది. ఈ బుక్ను క్లబ్ ఆఫ్ రోమ్ అని రోమ్ సిటీలో, ఇటలీలో రోమ్ ఉంది కదా, రోమ్ సిటీ యొక్క ఇంటలెక్చువల్స్, అక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా టాప్ ఇంటలెక్చువల్స్, ఎకానమిస్టులు, ఎన్వైరన్మెంటలిస్టులు కలిసి వాళ్ళు లిమిట్స్ టు గ్రోత్ అని పుస్తకాన్ని వాళ్ళు పబ్లిష్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ బుక్. మీరు దయచేసి మన ప్రవీణ్ విల్ మేక్ ఇట్ అవైలబుల్. ఇంటర్నెట్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, అదేం వరీ లేదు. ఇది 1972. అంటే ఇప్పటి వరకు 2 ఇంపార్టెంట్ బుక్స్ వచ్చినాయి. దీని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్ 1983. 1983లో ఐక్యరాజ్య సమితి ఏం చేసింది, అసలు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. 1972లో స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఐక్యరాజ్య సమితి, అరే మేము ఒకటే కాన్ఫరెన్స్ చేసినాము కానీ స్పందన ఇంత గొప్పగా ఉంది, మొత్తం ప్రపంచంలో అందరూ మాట్లాడుతున్నారు, అన్ని యూనివర్సిటీస్ కనెక్ట్ అవుతున్నాయి, చాలా పెద్ద డిబేట్ అయింది, మీడియా వాళ్ళందరూ రాస్తున్నారని వాళ్ళు ఏం చేసిందంటే, అసలు ఇంతకు ఈ సబ్జెక్టు ఇప్పుడు ఎంత ఎదిగింది, ఎంత పెరిగింది అంటే దీన్ని ఏమంటాం మన పిహెచ్డిలో రివ్యూ ఆఫ్ లిటరేచర్ అంటాం. అంటే ఇప్పటి వరకు ఈ సబ్జెక్ట్లో జరిగిన ప్రోగ్రెస్ ఏంది అని వాళ్ళు అది తెలుసుకోనికే వాళ్ళు ఒక కమిషన్ అపాయింట్ చేస్తారు. ఆ కమిషన్ పేరు వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్వైరన్మెంట్ అండ్ డెవలప్మెంట్. దీని మీరు WCED వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్వైరన్మెంట్ అండ్ డెవలప్మెంట్ మీరేం చేయాలి, అదే ఇంటర్నెట్లో ఉంటుంది కనుక గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేయండి. పర్టికులర్లీ మన ఇళ్ళల్లో, మన ఫ్యామిలీలో ఉండే యంగ్స్టర్స్ అందరూ ఇప్పుడు ఈ సబ్జెక్టు కంపల్సరీ అయింది. స్కూల్లో 6th క్లాస్ తర్వాత 8th, 9th, 10th అక్కడి నుంచి మొదలు పెడితే అండర్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డిలో ఎక్కడ చూసినా ఎన్వైరన్మెంట్ నెంబర్ 1 సబ్జెక్టు కనుక ప్రతి ఇంట్లో కూడా దయచేసి మీరు ఈ సబ్జెక్టుకు కనెక్ట్ కాండి. ఇంకా ఇది ఫస్ట్ మీటింగే కనుక మనం నెక్స్ట్ మీకు వీలైనప్పుడల్లా మేము కనెక్ట్ అవుతూ ఉంటాం ఈ సబ్జెక్ట్లో. పర్టికులర్లీ నెక్స్ట్ టైం పిల్లల్ని కూడా మీరు ఇన్వాల్వ్ చేయండి. నౌ 1983లో ఆ WCED వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్వైరన్మెంట్ అండ్ డెవలప్మెంట్ కాన్స్టిట్యూట్ అయినాక వాళ్ళు 4 years రాత్రింబాలు పనిచేసారు. దాంట్లో అన్ని కాంటినెంట్స్ అంటాం, ప్రపంచ కాంటినెంట్స్ నుంచి, దాంట్లో ప్రతి కాంటినెంట్ నుంచి కూడా మెంబర్స్ ఉన్నారు. ఇండియా నుంచి కూడా, ఇండియా ఈజ్ ఎ మేజర్ కంట్రీ కనుక మన దగ్గర నుంచి కూడా ఒక మెంబర్ ఉండే. వీళ్ళు మొత్తం ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగి ఎన్వైరన్మెంటల్ హాట్ స్పాట్స్ అంటాం, ఎక్కడెక్కడైతే పర్యావరణం బాగా దెబ్బతిన్నదో అలాంటి ప్రాంతాలు కూడా విజిట్ చేసి, ఆఫ్రికాలో, బ్రెజిల్లో అమెజాన్ ఫారెస్ట్, నార్త్ పోల్, సౌత్ పోల్, తర్వాత ఓషన్స్, ఎక్కడెక్కడ సిటీస్ బాగా పొల్యూట్ అయిన సిటీస్, ఇవన్నీ తిరిగి వాళ్ళు ఒక బ్యూటిఫుల్ నివేదిక తయారు చేశారు. దాని పేరు అవర్ కామన్ ఫ్యూచర్. సో ఇది ఇక మోడర్న్ డే భగవద్గీత అనుకో. అంత మనకు వెనకటికి భగవద్గీత ఇంత అంటే కొన్ని వేల సంవత్సరాలు భారతదేశాన్ని నడిపిస్తూ వచ్చింది. బట్ ఇప్పుడు కాంటెంపరీ టైమ్స్లో అవర్ కామన్ ఫ్యూచర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు దయచేసి దీన్ని డౌన్లోడ్ చేయాలి. తర్వాత ఈ అవర్ కామన్ ఫ్యూచర్ అంటే ఈ పుస్తకం 1987లో రిలీజ్ అయింది. ఈ రిపోర్టును, WCED రిపోర్ట్ను డిస్కస్ చేసి ఆమోదించడానికి ప్రపంచ దేశాలన్నీ కూడా మళ్ళీ ఒక మేజర్ కాన్ఫరెన్స్ ఐక్యరాజ్య సమితి 1992 రియో కాన్ఫరెన్స్ లో పెట్టడం జరిగింది. రియో సిటీలో. దీన్ని ఏమంటామంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్వైరన్మెంట్ అండ్ డెవలప్మెంట్, UNCED. అయితే ఈ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టిండ్రు 92 రియోలో? దీన్నే ధరిత్రి సదస్సు అంటాం. మీరు దయచేసి ధరిత్రి సదస్సు అంటే ఎర్త్ సమిట్. సో రియోలో పెట్టిండ్రు. అక్కడికి మాత్రం మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కూడా అందరు కూడా అటెండ్ అయింది. అసలు ఆ రోజు రియోలో
50,000 people participated. ఇది దయచేసి మీరు అందరూ గుర్తించుకోండి. ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ కాన్ఫరెన్స్. అంతకన్నా పెద్ద కాన్ఫరెన్స్ ఇప్పటి వరకు ప్రపంచంలో ఒక కామన్ ఇష్యూస్ మీద అంతకన్నా గొప్పది జరగలే. నో, దీని తర్వాత ఏంటంటే, సరే ఇంతవరకు ఆ రిపోర్టు, మరి ఇంతగా రిపోర్ట్లు ఏముంది? ఆ రిపోర్ట్ ఏముందంటే, వాళ్ళు ఆ రిపోర్ట్ను 2 పార్ట్స్లో ఉంది. ఫస్ట్ పార్ట్ ఏంటంటే దరిద్రి ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యలు. సో ఫస్ట్ ఆ సమస్యలు ఐదుగా వాళ్ళు చెప్పిండ్రు. మొట్టమొదటిది ఏంటంటే భూమి చుట్టూ ఉండేటువంటి ఓజోన్ పొర క్షీణించడము, సన్నగిల్లడము, దాంట్లోనే మనం వాడుక భాషలో చెప్తుంటాం, దాంట్లో ఒక రంధ్రం ఏర్పడ్డదని, దేస్ ఎ హోల్ ఇన్ ద ఓజోన్ లేయర్ అని ఇట్లా చాలాసార్లు మనమంతా చదివినాం. అది ఫస్ట్. సో దాన్ని ఓజోన్ అంటే ఏంది? O3. అదొక పాయిజనస్, టాక్సిక్, హజార్డస్, డేంజరస్ కిల్లర్ గ్యాస్. మనకు మన రూమ్లో కానీ మనం ఉండే హ్యూమన్ బీయింగ్స్ ఉండే ప్రదేశంలో అది ఎక్కువ మోతాదులో ఉంటే మనం చనిపోతాం. కానీ భూమి పైన ఇది 15 కిలోమీటర్స్ అబౌవ్, 15 to 25 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్నటువంటి స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ మాలిక్యూల్స్ తగిన మోతాదులో ఉంటే సూర్యుని నుంచి వచ్చేటువంటి హానికరమైన అతినీల లోహిత కిరణాలను అడ్డుకొని వాటిని ఆపి, ఎందుకంటే అవి నేల మీదకి వస్తే మనందరికీ అంటే ప్రాణకోటికి ప్రమాదం, ఇంక్లూడింగ్ మనం. కనుక అది చాలా వరకు ఏంటంటే అది ఒక షీల్డ్ అనుకో, ప్రొటెక్టివ్ షీల్డ్ ఓజోన్ లేయర్. అక్కడ ఉంటే మన ప్రాణాన్ని కాపాడుతుంది. ఇక్కడ మన దగ్గరనే ఎక్కువ ఉందనుకో, అంటే ఎక్కువ మోతాదులో ఉందనుకో, అది మనల్ని కూడా చంపేస్తుంది. సో ఇక్కడనేమో కిల్లర్ రోల్, అక్కడనేమో ప్రొటెక్టర్ రోల్. సో ఓకే ఫ్రెండ్స్, ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్. దీన్నే దరిత్రి యొక్క టెంపరేచర్స్ పెరుగుతున్నాయి, దాన్నే మనం భూతాపం పెరుగుతుందని అంటుంటాం. ఎందుకు పెరుగుతుంది అంటే మనం గౌరవనీయులైన మనం మానవులం, మనందరం, ముఖ్యంగా మనం అంటే అందరి తప్పు కాదు, కానీ ప్రపంచంలో బాగా డెవలప్ అయిన కంట్రీస్, ఈ డెవలపింగ్ కంట్రీస్ లో కూడా ఎవరైతే రిచ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ వల్ల భూతాపం పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? ఎందుకంటే మనం ఏం చేస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలక్ట్రిసిటీ కావాలి, అందరికి కావాలి, కానీ థర్మల్ పవర్ అంటే బొగ్గును బర్న్ చేసి హీట్ తోటి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయవచ్చు, దాన్ని థర్మల్ పవర్ అంటారు. కానీ అట్లా చేస్తే ఏంటంటే బొగ్గులో ట్రాప్ అయినటువంటి ఆక్సైడ్స్ ఆఫ్ కార్బన్ అని కూడా, ఆ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యి ఈ అట్మాస్ఫియర్లో చేరుతుంది. అయితే సింపుల్గా ఏంటంటే అట్మాస్ఫియర్లో CO2 లెవెల్స్ ఎట్లా పెరుగుతుంటే అదే నిష్పత్తిలో టెంపరేచర్స్ కూడా పెరుగుతాయి. దాన్ని భూతాపం. ద టెంపరేచర్స్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పర్సంటేజ్ ఆఫ్ CO2 ఇన్ ద ఎయిర్. ఇది ఇంకా కేవలం CO2 అని అంటే తప్పవుతుంది. ఎంటైర్ వీటిని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. దాంట్లో మీథేన్ ఉంటుంది, నైట్రస్ ఆక్సైడ్స్ ఉంటాయి, ఇవన్నీ చాలా ఉంటాయి. ఆ డీటెయిల్స్ మీరు నెట్లో చూడవచ్చు. ఇంకా మన ఫ్రెండ్స్ అందరు కూడా మీ వెంబడి మీకు ఉన్నారు. థర్డ్ ఏంటంటే అంతరించిపోతున్నటువంటి జీవ వైవిధ్యం. ఇక్కడ కూడా గౌరవనీయులైన మానవులు చేసే అనేక బేకార్ పనుల వల్ల మనం అడవులన్నీ కొట్టేస్తున్నాం, అడవులను తగలబెడుతున్నాం. బ్రెజిల్లోనైతే దే ఆర్ బర్నింగ్ ద ఫారెస్ట్. ఇక అంతకన్నా దరిద్రం. మన ఫ్యూచర్ను మనమే నాశనం చేసుకుంటున్నాం. ఎందుకు తగలబెడుతుందంటే వాళ్ళు దే వాంట్ టు కన్వర్ట్ ద ఫారెస్ట్ ఎకోసిస్టమ్ ఇంటూ, వాళ్ళు అక్కడ అడవులను తగలబెడితే చెట్లన్నీ పోయినాక గడ్డి పుట్టుకొస్తుంది, మీ అందరికీ తెలుస్తుంది. ఆ గడ్డిలో వాళ్ళు పశువులను మేపి, అంటే వాటిని డెవలప్ చేసి పెంచి 11 నెలలకు అక్కడనే యాంత్రిక పశు వధశాలలు పెట్టారు, మెషిన్స్. ఆ పశువులను చంపి దాన్ని బర్గర్స్ అంటారు. హ్యామ్ వేరే కానీ బర్గర్స్ అంటారు. ఈ బర్గర్స్ ను అమెరికా, యూరోప్,
అంటే సో కాల్డ్ డెవలప్ కంట్రీస్కి అమ్మి అక్కడి నుంచి వచ్చేటువంటి పౌండ్స్, డాలర్స్, ఫ్రాంక్స్ అవి చూసి, ఆ యూరోస్ చూసి, ముఖ్యంగా డాలర్స్ చూసి ఈ బ్రెజిలియన్స్ ఏమనుకుంటున్నారంటే అబ్బా ఈ డాలర్స్ చూసి డెవలప్మెంట్ అనుకుంటున్నారు. అట్ వాట్ కాస్ట్? వాళ్ళ మొత్తం భవిష్యత్ అంటే వాళ్ళ ఫ్యూచర్ అంతా డిస్ట్రాయ్ చేసి, అడవులన్నీ నాశనం చేసి, అమెజాన్ ఫారెస్ట్ ఎంత భగవంతుడు మనకిచ్చినటువంటి ఒక వండర్ఫుల్ ఎకోసిస్టమ్. దాన్ని ఎన్ని తీర్లనన్నా డిస్క్రైబ్ చేయవచ్చు. ఆ అమెజాన్ ఫారెస్ట్ మొత్తం భూమండలానికే ఒక ఆక్సిజన్ మాస్క్, అది ఒక బయోడైవర్సిటీ ల్యాబొరేటరీ. అంటే అక్కడ కొన్ని మిలియన్స్ ఆఫ్ బయోడైవర్సిటీ స్పెషీస్ ఉన్నాయి. అటువంటి చక్కటి దివ్యమైన జీవావరణాన్ని నాశనం చేయడం అంటే అంతకన్నా దరిద్రం ఏముంటుంది. సో ఎంతసేపు మనుషులందరూ కొన్ని డెవలప్డ్ కంట్రీస్లో రాంగ్ ట్రాక్లో పోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ లోపల అత్యాశ పెరిగింది. ఆ గ్రీడీనెస్ తోటి మొత్తం నాశనం అవుతుంది. మన దేశంలో కూడా, ఇండియాలో ఉన్న కార్పొరేట్స్ కూడా వీళ్ళేం తక్కువ తినలే. వీళ్ళు కూడా ప్రతి జీవావరణాన్ని నాశనం పట్టిస్తుంది. ఫార్మా ఇండస్ట్రీ, కెమికల్ ఇండస్ట్రీ వాళ్ళేమో వాగులు, నదులు మొత్తం పొల్యూట్ చేస్తుంది. మీకు తెలియంది ఏముందన్న, హైదరాబాద్ చుట్టూ ఉన్న చెరువులు, కుంటలు అన్ని విషమయం. సరూర్ నగర్ మిగతా ఇండస్ట్రియల్ ఏరియాస్లో భూగర్భ జలం కూడా విషం అయిపోయింది. అంటే ఎట్లా బిహేవ్ చేస్తుండ్రు? పీల్చే గాలి విషం, తాగే నీళ్లు విషం. ఇట్లయితే మరి ఎట్లా బతికేది ఎట్లా? మనమే లాస్ట్ జనరేషన్ అంటే పోనీ ఎట్లనో గడుపుదాం, కానీ లైఫ్ హ్యాస్ టు కంటిన్యూ కదా. నెక్స్ట్ జనరేషన్స్, రాబోయే తరాలు కూడా సుఖంగా సౌఖ్యంగా ఉండాలి కనుక ఇది జీవ వైవిధ్యం మీద చాలా సీరియస్ ప్రాబ్లం. దెన్ నాలుగోది ఏంటంటే ఎడారీకరణ. ఇప్పుడు టైం లేదు కనుక దాంట్లో మళ్ళీ రోజు మాట్లాడదాం. ఐదోది ఏంటంటే పొంచి ఉన్న అణు ప్రమాదం. మొన్ననే ఆగస్ట్ 6th నాడు హిరోషిమాలో బాంబు వేసిన దినం అది, మీ అందరికి తెలుసు. రేపు ఆగస్ట్ 9th 1945లో ఆగస్ట్ 6th, 9th హిరోషిమా, నాగసాకి పట్టణాల పైన అమెరికన్స్ బాంబు వేశారు. అసలు అవసరం ఉండేనా? ఆటం బాంబు వేస్తారా? అది కూడా పోయి అంతవరకు సెకండ్ వరల్డ్ వార్లో ఏంటంటే కన్వెన్షనల్ బాంబ్స్ అంటారు. అంటే కేవలం సోల్జర్స్ను చంపనీకనే బాంబింగ్ చేశాం. యుద్ధం జరుగుతుంది, వీళ్ళు వాళ్ళని చంపినారు, వాళ్ళు వీళ్ళని చంపుతున్నారు. అంతవరకు అది కూడా వైలెన్సే, అది కూడా క్రైమే. దాన్ని మనం ఏం సపోర్ట్ చేస్తలేం, పని లేక కొట్లాడుతుంది. కానీ వీళ్ళు అమెరికన్స్ ఏమైందంటే ఆ టైంలో వాళ్ళల్లో కూడా భయం ఉండే. ఏం భయం ఉండే? జర్మనీ గిన ఆటం బాంబ్ మొదలుగా అనుకుంటే వాళ్ళు అమెరికన్ సిటీస్ పైన బాంబు వేస్తారని. ఓకే, అంతవరకు ఆలోచన కరెక్టే ఉంది. వీళ్ళు కూడా పోటీలో దిగినరు. వీళ్ళ అదృష్టం బాగుంది, వీళ్ళు ఆటంను బ్రేక్ చేసినారు. 1 వీక్లో ఒక బాంబు తయారు చేశారు. అంతవరకు పైన బాంబు తయారు చేసి మరి వాడు హిట్లర్ అంటే భయపడ్డ అమెరికా ఆ బాంబుని తీసుకుపోయి జపాన్లో ఎందుకు వేసినారు? దానికి జస్టిఫికేషన్ లేదు. అనాలోచితంగా యుద్ధం కదా, ఎమోషనల్గా. యుద్ధంలో రేషనాలిటీ ఏముంటుంది? సో వాళ్ళు హిరోషిమాలో వేసిండ్రు, నాగసాకిలో వేసిండ్రు. పర్టికులర్లీ హిరోషిమా ఆ పైలట్ ఎవరైతే ఆటం బాంబు తీసుకుపోయి ఫ్లైట్ ఇట్లా ఆయన ఎయిర్ ఫోర్స్లో ఎట్లుంటుంది అంటే ఎవరికేం మొదలే చెప్పరు. దట్ ఫెలో పైలట్ వాజ్ ఆర్డర్డ్ టు ఫ్లై. తర్వాత డైరెక్షన్స్ ఇచ్చిండ్రు. ఆ డైరెక్షన్స్ ప్రకారం హిరోషిమా సిటీ పైకి పోయిండు. ఆడికి పోయినాక ఆ ప్లేన్ నోస్ డైవింగ్ అంటాం, ఇట్లా కిందికి ఆల్మోస్ట్ ఇంకా కొన్ని సెకండ్స్ అయితే నేలకు టచ్ అయ్యేలే. అంత దగ్గరికి వచ్చినాక సడన్లీ ఆయనకి ఏం చెప్పిందంటే, నౌ యూ టేక్ యూటర్న్ అంటే మళ్ళీ ఆ పైకి పోయేటప్పుడు ఆడ బటన్ ఉంటుంది, ఆ బటన్ నొత్తామన్న. ఆయన ఏమనుకుంటుండు, ఇది కన్వెన్షనల్ బాంబింగ్ అనుకుంటు. కానీ మోర్ దెన్ 10,000 పౌండ్స్ ఉన్న ఆటం బాంబ్ సడన్లీ దాన్ని లిటిల్ బేబీ అని వాళ్ళు పేరు పెట్టి మొత్తం మీద దాన్ని రిలీజ్ చేసిండ్రు. హిరోషిమా సిటీలో ఆ ఒక్క రోజు
It is estimated 1,40,000 people వేపరైజ్ అయిండు. ఎంత టెంపరేచర్ అంటే 4,000 degrees అన్న, మీరు ఇమాజిన్ చేయండి. 4,000 degrees సెంటిగ్రేడ్. మనుషులు చనిపోవడం అంటే బాడీ అని ఉంటుంది, కానీ బాడీ కూడా లేదు. వేపరైజేషన్ ఆఫ్ ది ఎంటైర్ హ్యూమన్ పాపులేషన్ 1,40,000 మొత్తం ప్రపంచానికి షాక్ ఇచ్చింది. దాని తర్వాత ఆడికన్నా ఆపాలన, కనీసం మళ్ళా 3 days తర్వాత ఇంకో బాంబు వేసిందంటే that can be described as a crime against humanity. ఓకే, ఆ డీటెయిల్స్ తర్వాత మాట్లాడదాం. ఈ విధంగా ఈ 5 ప్రధానమైన సమస్యలని చెప్పినాక ఆ రిపోర్టు ఏం చెప్తుందంటే, సరే ఇదంతా మనం చేసిన తప్పులకు ఈ విధంగా అయింది, కనీసం ఇప్పటి నుంచి అన్న డెవలప్మెంట్ను మనము అన్ని జాగ్రత్తలు తీసుకొని, డెవలప్మెంట్ అనగానే సపోజ్ ఎవరన్నా ఏదన్నా యాక్టివిటీ తలపెట్టవచ్చు, ప్రైవేట్ పర్సన్ చేయవచ్చు, గవర్నమెంట్ చేయవచ్చు, కానీ ఫస్ట్ ఏం చేయాలంటే ఆ డెవలప్మెంట్ ప్రపోజ్డ్ యాక్టివిటీ యొక్క ఇంపాక్ట్ అంటే పర్యావరణం పైన దాని ప్రభావం ఏముంటుంది ఫస్ట్ చూడాలి. సో దాన్ని EIA ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటారు. మన దేశంలో కూడా 1986 చట్టం ప్రకారంగా ఇది కంపల్సరీ. అయితే నామకే వాస్తే మన దగ్గర ఏంటంటే చట్టాలన్నీ ఉన్నాయి, రెగ్యులేటరీ బాడీస్ సిన్సియర్గా లేవు, ఆనెస్ట్గా లేవు. అందుకే వీళ్ళ కాంప్రమైజ్ వల్ల ప్రజలకు నష్టమవుతుంది. అందుకే మీరు చూడండి, ఇండియాలో మనం అనుకునే డెవలప్మెంట్ పాజిటివ్ డెవలప్మెంట్ కాదు, ప్రతి దగ్గర డిస్ట్రక్షన్ అయితే జరుగుతుంది. మీరు పటాన్ చెరు, హైదరాబాద్, బాంబే రోడ్డుకు వెళ్తే ఒక 100 గ్రామాలు పూర్తి నాశనమే. మెదక్ రోడ్ అట్నే ఉంది, మొత్తం గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయింది. విషయం ఉంది. సరే, ఇదంతా జరుగుతుంటే ఇప్పుడు ఫార్మాసిటీ అని పెడుతున్నారు, ఈ ఇండస్ట్రీస్లే ఆడిపోయి ఇండస్ట్రీస్ పెడతారు. కాకపోతే ఫార్మాసిటీ అంటే అదొక గేటెడ్ కమ్యూనిటీ ఆఫ్ ఫార్మా ఇండస్ట్రీ అవుతుంది, జనరల్ పబ్లిక్ పోయి అడగలేరు. బట్ ఎనీవే, డీవియేట్ కాకుండా ఐక్యరాజ్య సమితి ఆ కమిషన్ ఏమన్నదంటే డెవలప్మెంట్ షుడ్ బి సస్టైనబుల్, అంటే నిలకడగా ఉండాలి, శాశ్వతంగా ఉండాలి. డెవలప్మెంట్లో ప్రాస్ అండ్ కాన్స్ అన్ని చూసి ఎకోసిస్టమ్, జీవావరణం దెబ్బతినకుండా రాబోయే తరాలు కూడా వాళ్ళ అవసరాలకు దే షుడ్ బి ఏబుల్ టు ఆర్గనైజ్ యాక్టివిటీ టు మీట్ దేర్ నీడ్స్ అని వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా, చాలా చక్కగా చెప్పారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దాని తర్వాత ఇక ఫాస్ట్గా ఏంటంటే 1987 ఆ రిపోర్ట్ను ఐక్యరాజ్య సమితి ధరిత్రి సదస్సు ఆమోదించినాక వాళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ డెవలప్ చేశారు. దాని పేరు ఏజెండా 21. ఇది ఒకటి రాసుకోండి. దాని తర్వాత ఏజెండా 21 ఇంటెన్షన్ ఏంటంటే, మనము ఇయర్ 2000 వచ్చింది కదా, ఒక కొత్త 1000-year పీరియడ్ స్టార్ట్ అయిన విషయం మనందరికీ తెలుసు, మనందరం చూసినాం. ఆ ఇయర్ 2000 వస్తుంది కనుక 1992 జూన్ నుంచి ఇయర్ 2000 వరకు 7.5 సంవత్సరాల టైం ఉంది కనుక ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలకు ఏం చెప్పిందంటే, మనం 21st century అంటే నెక్స్ట్ మిలీనియం, నెక్స్ట్ సెంచరీ ఎంటర్ అవుతాం కనుక 2000 సంవత్సరానికి మనము వీ హ్యావ్ టు, ప్రతి దేశం కూడా ఒక కొత్త మిలీనియం ఎంటర్ కావడానికి ఇట్ షుడ్ బి రెడీ, అంటే కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి, చట్టాలు, కొత్త కొత్త చట్టాలు తేవాలి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి, భావితరాలకు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికని ప్రపంచ దేశాలు తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యల పట్టిక ఏజెండా 21. సరే, 2000 సంవత్సరం వచ్చింది. అప్పుడు ఐక్యరాజ్య సమితి ఏమన్నదంటే, మొత్తం ప్రపంచం మీద ఉన్న అత్యంత పేద వర్గాల వాళ్ళ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి అని వాళ్ళు 8 ప్రధానమైన సమస్యలు ఐడెంటిఫై చేశారు. ఆ 8 ఇష్యూస్ ఏంటంటే, ఒకటి పేదరికం, తర్వాత ఇల్లిటరసీ,
అంటే కేవలం అక్షరాలు రాయంగానే సరిపోదు కదా, ఎడ్యుకేషన్ అనుకోండి. తర్వాత హెల్త్, ముఖ్యంగా చైల్డ్ మార్టాలిటీ. ఎందుకంటే మీరు చూడండి, పావర్టీలో ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ టు ఎన్షూర్ చిల్డ్రన్ సర్వైవ్. అండ్ దాని తర్వాత హంగర్, ఆకలి, రోగాలు, డిజీజెస్, ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్, విమెన్ ఎక్స్‌ప్లాయిటేషన్. సో ఇవన్నీ ఒక 7 మేజర్ ఇష్యూస్ మీద వాళ్ళు ఏం చేశారంటే ప్రపంచ దేశాలకు 15 ఏళ్ళ టైం ఇచ్చి మీరు కంపల్సరీ మీ దేశాల్లో ఉన్న అత్యంత పేద ప్రజల యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్స్, వాళ్ళ యొక్క అవసరాలను మీరు కంపల్సరీగా తీర్చాలి అని ఐక్యరాజ్య సమితి వాళ్ళకు ప్రపంచ దేశాలన్నిటికీ ఒక ఏజెండా ఇచ్చింది. దాన్ని MDGs అంటారు, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్. సరే, దాని తర్వాత ఈ 2015 వచ్చింది. 2015 డిసెంబర్లో ప్యారిస్ అగ్రిమెంట్ అయ్యి గ్లోబల్ వార్మింగ్ అంటే పెరుగుతున్న భూమండల టెంపరేచర్స్, ఇవన్నీ చాలా పెద్ద సబ్జెక్టు. క్లైమేట్ క్రైసిస్, క్లైమేట్ ఎమర్జెన్సీ, మళ్ళా మనం దాని కొరకు మళ్ళీ ఒక రోజు కూర్చుందాం. దాంట్లో చాలా ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి పర్టికులర్లీ ఇప్పుడు ఇంజనీరింగ్ చదివే పిల్లలకు. దాంట్లో వాళ్ళు కాస్త ముందుకు వస్తే దాంట్లో వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్స్ కొరకు ఎదురు చూడకుండా వాళ్ళు కొంచెం ఇంకొక 4 months 5 months ట్రైనింగ్ తీసుకుంటే స్కిల్ డెవలప్మెంట్, కొత్త టెక్నాలజీస్, ఫర్ ఎగ్జాంపుల్ పొల్యూషన్, CO2 లెవెల్స్ పెరగకుండా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ. సో ఇటువంటి ప్రత్యామ్నాయ ఎనర్జీ సోర్సెస్ మీద ఫోకస్ చేస్తే చాలా అంటే స్కోప్ ఉంటుంది, డెవలప్మెంట్ అదే విధంగా ఉండాలి. యంగ్స్టర్స్ కు ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మరి మన సబ్జెక్ట్ ఏంటి? ఒకటి, కోవిడ్ ఎందుకు వచ్చింది అనేది అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెంబర్ 1, పార్టీస్, రాజకీయ పార్టీల గురించి నేను మాట్లాడలేను. ఈ టైంలో మనం పార్టీస్తో సంబంధం లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు ఫెయిల్ అయింది? మన దగ్గర ఒక ముందు జాగ్రత్త చర్యగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, NDMA, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని మనం క్రియేట్ చేసుకున్నాం. అయితే ఇది కేవలం భారతదేశంలో అని అనుకోకండి, ఐక్యరాజ్య సమితి ఫలితమే. వాళ్ళు తీసుకున్న ప్రపంచంలో డిజాస్టర్స్ గురించి వాళ్ళు చాలా అనేక సదస్సులు పెట్టి ఫైనలీ జపాన్లో జరిగినటువంటి ఒక సదస్సులో వాళ్ళు అక్కడ కొన్ని ఒప్పందాలు, ప్రోటోకాల్స్ అంటాం. ప్రోటోకాల్స్ అంటే లీగలీ బైండింగ్ అగ్రిమెంట్స్ జరిగినాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా సంతకాలు పెట్టినాయి. ఏమని పెట్టిందంటే ఇలాంటి డిజాస్టర్స్ వస్తే ఎట్లా మేనేజ్ చేయాలి, తర్వాత అవి రాకుండా ఎట్లా జాగ్రత్త పడాలి అని ప్రతి దేశంలో ఆయా దేశం యొక్క, ఆ కంట్రీ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ పెట్టాలి. భారతదేశంలో NDMA పెట్టడం జరిగింది. దానికి ప్రైమ్ మినిస్టరే చైర్మన్. కాకపోతే అది లాస్ట్ 7 yearsలో అది దాని యొక్క స్థాయి తగ్గించారు. దాని ప్రాపర్ మీటింగ్స్ కాలే. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎప్పుడు డిజాస్టర్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో ఫ్లడ్స్ వచ్చినాయి. ఫ్లడ్స్ రాగానే మీరు నోటీస్ చేసి ఉంటారు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ వచ్చిందని, NDMA టీమ్. అట్లనే వాళ్ళు ఏం చేసిందంటే మన దగ్గర NDMA చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది. ఫస్ట్ 10 years వాళ్ళు అనేక ఇష్యూస్ మీద నివేదికలు తయారు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ ఫ్లడ్డింగ్, నగరాల్లో ఫ్లడ్డింగ్ ఎక్కువైతుంది. ఎందుకంటే మన ఇక్కడ జరిగిన డెవలప్మెంట్, ఇండియన్ సిటీస్లో ప్రాపర్ సైంటిఫిక్ ప్లానింగ్ లేక చాలా తప్పులు జరిగినాయి. దాంతో ఏమవుతుందంటే వర్షం పడ్డప్పుడు ఆ వర్షపు నీళ్ళు పోయే దారులన్నీ బంద్ అయ్యి ఫ్లడ్డింగ్ అవుతుంది. అందులో సిటీస్లలో ఏమవుతుందంటే చెరువులు, గుంటలు మాయమై, అంటే అందరూ కబ్జా పెడుతున్నారు, ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయి, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. ఇక్కడ అందరు అమ్ముడు పోయి GHMC వాళ్ళు
లోకల్ రెవెన్యూ, పోలీసు, పాలిటీషియన్స్, లోకల్ రౌడీస్ అందరు కలిస్తేనే ఇటువంటి బేకార్ పనులు అవుతాయి. సో అక్కడ ఎవరికి దొరికింది వాడు కబ్జా పెట్టడం వల్ల సిటీలో కొన్ని, హైదరాబాద్ సిటీలో కొన్ని వేల, సిటీ చుట్టూ 50 కిలోమీటర్ల రేడియస్ లో కొన్ని వేల చెరువులు ఉంటుండే. అటువంటిది కొన్ని వందలకు వచ్చింది. ఆ వందలు కూడా ఇప్పుడు ఆక్రమణకు గురవుతున్నాయి. ఇట్స్ అండ్ మనం ఏం చేస్తున్నాం, గౌరవనీయులైన ప్రజలం, మనం పౌరులం, మనం పట్టించుకుంటలేం. మనం ఈడ గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఈ చెరువులు, కుంటలు, నదులు, వాగులు, గుట్టలు, అడవులు ఇవన్నీ కూడా దే ఆర్ ద కామన్ ప్రాపర్టీస్ ఆఫ్ ద పీపుల్. అది ఒక వ్యక్తి సొత్తు కాదు. ఉమ్మడి ఆస్తులు అన్నప్పుడు మనందరం మన ప్రాపర్టీని, మన ఇండివిజువల్ ప్రాపర్టీని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటాము, మరి మన కామన్ ప్రాపర్టీస్ ప్రొటెక్షన్ కూడా కదలాలి కదా. మనలో కూడా యూనిటీ లేక మనం ఆల్ ఆఫ్ us have failed to protect what belongs to the people as a common entity అంటాం. అట్లనే మొత్తం భారతదేశం తీసుకున్నప్పుడు మీకు జాతీయ స్థాయిలో ఉమ్మడి ఆస్తులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాస్, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, మొత్తం పర్వతాలు, నదులు, గంగా నది, అది ఎవరి ప్రాపర్టీ? అది దేశం యొక్క ఆస్తి. కానీ దాన్ని కూడా పొల్యూట్ చేస్తే ఎట్లా? సరే, ఈ కామన్ ప్రాపర్టీస్ ఎప్పుడైతే పోతాయో ప్రజలందరూ మూకుమ్మడిగా మనం వి బికమ్ పువర్. సో ఇది కాక వాగులకి ఇసుక తీస్తుండ్రు, గుట్టలు ఏమని దొరికింది వాడు అమ్ముకుంటుండ్రు అయ్యేసరికి వి ద పీపుల్ ఆర్ కలెక్టివ్లీ బికమింగ్ పువర్ అండ్ పువర్. ఇదొకటి. దీంతో పాటు వాళ్ళ అన్సైంటిఫిక్ గా ఇష్టం వచ్చినట్టు చేస్తారు కనుక ఎన్వైరన్మెంటల్ ఇంప్లికేషన్ చాలా సీరియస్ ఉంటుంది. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. సో అదేంటంటే బేసికలీ ఫ్రెండ్స్, ఈ మధ్యన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ తెలంగాణ వాళ్ళు నల్లమలలో యురేనియం మైనింగ్ చేయాలని వాళ్ళు అనుకున్నారు. ఈ కోవిడ్ టైమ్స్ లోనే అనుకుని వాళ్ళు సర్వే మొదలు పెట్టిండ్రు. హెలికాప్టర్స్ అక్కడ నల్లమలలో ఫ్లై చేసినాయి. వాళ్ళ లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి వాళ్ళు సర్వే అవన్నీ చేసి, దేని కొరకు అంటే యురేనియం కొరకు. యురేనియం దేని కొరకు? న్యూక్లియర్ ఎనర్జీ కొరకు. న్యూక్లియర్ ఎనర్జీ ప్రపంచం మొత్తం మీద న్యూక్లియర్ రియాక్టర్స్ బంద్ చేస్తున్న టైం ఇది. జర్మనీలో ఈ మధ్య కాలంలో 12 రియాక్టర్స్ బంద్ చేసాం. యూరోప్ లో చాలా బంద్ అవుతున్నాయి, జపాన్ లో బంద్ అవుతున్నాయి. మొత్తం ప్రపంచం మీద న్యూక్లియర్ ఎనర్జీ అది సేఫ్ కాదు. పర్టికులర్లీ చెర్నోబిల్ యాక్సిడెంట్ తర్వాత దాని యొక్క సేఫ్టీ క్వశ్చనబుల్ కనుక అంతకుముందు జరిగిన చిన్న చిన్న యాక్సిడెంట్స్ లైక్ 3 మైల్ ఐలాండ్ ఇవన్నీ, తర్వాత మన జపాన్ లో సునామీ వచ్చినప్పుడు ఫుకుషిమాలో ఆ రియాక్టర్ బర్స్ట్ అయింది. సో ఈ విధంగా న్యూక్లియర్ రియాక్టర్స్ ఏదన్నా మేజర్ యాక్సిడెంట్ అయితే దాన్ని మేనేజ్ చేయడం కష్టం. చెర్నోబిల్ సోవియట్ రష్యాలో అంటే 1987-86లో ఎప్పుడైతే దాని యాక్సిడెంట్, అది రియాక్టర్ బర్స్ట్ అయిందో, డోమ్ ఎగిరిపోయిందో, అది సోవియట్ రష్యా అప్పుడు సూపర్ పవర్. ప్లీజ్ రిమెంబర్, అంటే ప్రపంచంలో అమెరికా అండ్ రష్యా, సోవియట్ రష్యా వర్ సూపర్ పవర్స్. అంత స్టేటస్ ఉన్న ఆ దేశం కూడా చెర్నోబిల్ను, ఆ డిజాస్టర్ నుంచి తట్టుకోలేకపోయాను. ఇప్పటికి కూడా మీరు డేవిడ్ అటన్బరో వీడియోస్ చూడండి. అందరికీ ఈ ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉన్నాయి కనుక ఆయన అది లాస్ట్ స్పీచ్, డేవిడ్ అటన్బరో ఇంకా ఆయన బతికే ఉన్నాడు. లేటెస్ట్ స్పీచ్ లో ఆయన ఒక టెస్టమెంట్ ఇచ్చారు. అంటే తను ఒక 97-year-old కంటిన్యూస్లీ ఎన్వైరన్మెంట్ మీద వర్క్ చేసిన వ్యక్తిగా తను చూసింది ఒక రిటన్ డాక్యుమెంట్. అది రాబోయే తరాలు వాళ్ళు ఒక విట్నెస్ స్టేట్మెంట్ అంటారు. బికాస్ హీ హాస్ బీన్ ఎ విట్నెస్ టు ద డిస్ట్రక్షన్ ఆఫ్ లైఫ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. దీనికి ఒక వండర్ఫుల్ విట్నెస్ స్టేట్మెంట్ గా ఆయన యొక్క, మీరు చూడండి ఆ వీడియోలో ఉంది. అండ్ ఇఫ్ దిస్ ఇస్ ద సిచ్యువేషన్, ఇప్పుడు క్రైసిస్, ఆయన ఏమంటాడంటే
టుడే ఆల్ ఆఫ్ అస్ మనం అందరం కూడా వీఆర్ ఫేస్ టు ఫేస్ విత్ వీఆర్ ఫేసింగ్ అవర్, అంటే హ్యుమానిటీ ఈస్ ఫేసింగ్ ఇట్స్ 6th మాస్ ఎక్స్టింక్షన్. అంటే ఇంతకుముందు ఇదే భూమండలం పైన 5 సార్లు అనేక కారణాల వల్ల ఈ డిస్ట్రక్షన్స్ అయినాయి. బిలియన్స్ అప్పుడు ఆనాటి జనాభాలో గ్రేట్ మెజారిటీ పీపుల్ డై. సో అటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. అండ్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ సీరియస్ అని మనకు ఆయన ఒక విట్నెస్ స్టేట్మెంట్ లో చెప్తున్నాడు. సో ఇప్పుడు ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంకొక వెబినార్ పోయేది ఉంది. నేను మాట్లాడినాక కూడా ఇంకా కొద్దిసేపు ఉంటా, కానీ ఈరోజు నాకు అనుమతి ఇవ్వండి. ఐ హోల్ హార్టెడ్లీ అప్రిషియేట్ అవర్ మై ఫ్రెండ్ ప్రవీణ్ అండ్ కనకయ్య గారు, అందరూ పెద్దలందరికీ నమస్కారం చెప్తూ, మీరు పర్యావరణ పరిరక్షణ కొరకు ముందుకు వచ్చినందుకు. ఈ సబ్జెక్ట్ ఏంటి అంటే, సింపుల్గా చెప్పాలంటే బ్యాక్ టు నేచర్. తిరిగి మనం ప్రకృతి ఒడిలోకి పోదాం. మనం ఈ 1000 సంవత్సరాల నుంచి జీవించిన తీరే అది, దాన్ని ఏమంటారంటే టైం టెస్టెడ్ విజ్డమ్. అది టైం టెస్టెడ్ అది జ్ఞాన సంపద. మన దేశంలో, ఈవెన్ అనేక దేశాల్లో, ఒక తరం వాళ్ళు మరో తరానికి అందిస్తూ వచ్చినటువంటి అనుభవాల పట్టిక జ్ఞాన సంపద. దాంట్లో అది టైం టెస్టెడ్ నాలెడ్జ్. దాంట్లో మనం తిరిగి ఇప్పుడు మీరు చూడండి, అనేక విషయాల్లో మనము వ్యవసాయంలో సోకాల్డ్ కెమికలైజ్డ్ అగ్రికల్చర్ను కాదని ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్, న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ దిక్కుపోతున్నాం. అట్లనే బట్టలల్లో చేనేత బట్టలకు మళ్ళా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. సో రాబోయే రోజులలో ఇదే కరెక్ట్ టైము. డెఫినెట్లీ మట్టి పాత్రలు, అదేమి ఒక వర్గాన్ని, ఒక సెక్షన్ అపీజ్ చేయలేక నేను చెప్తలేను. దట్ ఈస్ ద ఫ్యూచర్. మనం ఏం చేసినామంటే షోక్ల పడి రాంగ్ డైరెక్షన్లో పోయాం. అంటే మనం అంటే గౌరవనీయులైన సోకాల్డ్ మన దాంట్లో బాగా చదువుకున్న వాళ్ళు, నగరాలకు వచ్చిన వాళ్ళు, ఆ నగరాల్లో ఉండే స్టెయిన్లెస్ స్టీలు రకరకాల షాప్స్కు వెళ్ళినప్పుడు అవి కొనుక్కోవడం. మళ్ళీ లేకుంటే మన ఇళ్ళల్లో ఏముండే, మట్టితోటే పొయ్యి ఉండేది. మనం ఏ ఇంట్లో చూసినా ఇప్పటికి కూడా మా ఊరికి పోతే యూ కెన్ సీ మట్టి పాత్ర. అంటే దట్ హ్యాస్ బీన్ అవర్ టైం టెస్టెడ్ నాలెడ్జ్, విజ్డమ్ అది. సో బ్యాక్ టు అవర్ రూట్స్ వీ హ్యావ్ టు. ఈ కరోనా టైంలో, కరోనా వల్ల మనందరం కూడా కానీ మనకు తెలిసిన వాళ్ళల్లో ఎవరో ఒకరు చనిపోయారు. మన ఊర్లో కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, లేకుంటే ఇప్పుడు నేను యూనివర్సిటీలో ఉంటే మా యూనివర్సిటీ టీచర్స్ అనుకో, స్టూడెంట్స్ అనుకోండి, మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది చనిపోయిన మాట వాస్తవం. ఇట్లా మొత్తం ప్రపంచం మీద మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు. కానీ ఎన్డీఎంఏ వాళ్ళు వాళ్ళ నివేదికలో చాలా క్లియర్గా చెప్పారు, ఇటువంటి పాండమిక్స్ వస్తాయి, మనం తీసుకోవాల్సిన చర్యల పట్టిక. చైనా వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే, ఎప్పుడైతే వాళ్ళు కనుక్కున్నారో వాళ్ళు వెంటనే ఆ దేశం నుంచి వేరే దేశాలకు, పర్టికులర్లీ వుహాన్ నుంచి వేరే సిటీస్కు పోయి వేరే దేశాలకు వెళ్ళే ఫ్లైట్స్ అన్ని ఆపి అక్కడనే దాన్నే ఒక కంటైన్మెంట్ జోన్గా, వాళ్ళు ఏం కావాలని చేసినారని నేనేం అంటలేను. సరే, గుడ్ ఆర్ బ్యాడ్ అక్కడ పుట్టినప్పుడు మరి దాన్ని అక్కడనే ఆడికే రెస్ట్రిక్ట్ చేసి కంట్రోల్ చేసినంటే దే వుడ్ హ్యావ్, ద హోల్ వరల్డ్ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ విత్ దెమ్. కానీ అట్లా జరగలేదు. ఆ నుంచి ఇటలీ నుంచి యూరోప్ నుంచి యూకే నుంచి అమెరికా, మళ్ళా మన దగ్గరికి. ఎందుకంటే ప్లేన్లు మోడర్నైజేషన్ తోటి, గ్లోబల్ ఇంటర్నేషనల్ ట్రాఫిక్ తోటి మనం కూడా సఫర్ అయినా కానీ మన దేశంలో సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు కూడా అసలు టోటలీ ఇండిఫరెంట్, రెక్లెస్, కేర్లెస్ యాటిట్యూడ్ వల్ల మనం సఫర్ అవుతున్నాం.
ఇప్పటికే 1.5 year స్కూల్ పిల్లల చదువులు, కాలేజీలన్నీ బంద్ అయినాయి, యూనివర్సిటీస్ బంద్ అయినాయి, పేద ప్రజల వృత్తులన్నీ దెబ్బతిన్నాయి. ఏదో గవర్నమెంట్ ఇచ్చే డోల్స్ అంటాం, ఆ డోల్స్ తోటి ఏమవుతుంది, ఎవరి వృత్తి వాళ్ళకు ఉండాలి. సో దిస్ కరోనా హ్యాస్ టేకెన్ ఎ వెరీ 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 హెవీ టోల్. కానీ ఇటువంటివి వస్తుంటాయి ప్రభుత్వాల యొక్క అజాగ్రత్త వల్ల. సో అందుకే వి ద పీపుల్ హ్యావ్ గాట్ టు బి విజిలెంట్. డెమోక్రసీలో మనం ఎంత మేలుకోతో ఉంటే మనం అంత భద్రత మనకున్నట్టు లెక్క. ఫ్రెండ్స్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు మై డియర్ ఫ్రెండ్ ప్రవీణ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇది ఈరోజు ఎక్కువ అంటే అట్లా అనిపిస్తుంది, కానీ మా నార్మల్ లెక్చర్స్ 1.5 hour ఉంటాయి. మీరేం అనుకోకండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను వాసవేన్ పరశురాములు సార్. పురుషోత్తం రెడ్డి గారికి నమస్కారములు, అలాగే కనకయ్య సార్కి, మరి అలాగే అనిల్ కుమార్ గారికి, తర్వాత ప్రవీణ్ కుమార్ గారికి, అందరికి కూడా ఇందులో పాల్గొన్న ప్రతి వెంకన్న గాని అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నిజంగా మట్టి పాత్రల వినియోగం నిజంగా మానవాళికి ఇది ప్రజారోగ్యము. మరి ఈ రోజు మన టాపిక్ కూడా ఏంటంటే కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యం మరియు మట్టి పాత్రల వినియోగము, ప్రజారోగ్య సమస్యలు పరిష్కారంలో అనే అంశం పైన మనం మాట్లాడుకుంటున్నాం అంతర్జాల సమావేశంలో. మరి పురుషోత్తం రెడ్డి గారు చాలా పర్యావరణం గురించి చక్కగా చెప్పారు సార్. ప్రొఫెసర్ నిజంగా వారి ఇందులో పాల్గొన్న వారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రాచీన కాలం నుండి కూడా మట్టిని నమ్ముకొని మట్టిలోనే ఉంటూ మట్టిని మరి వాళ్ళు కనీసం అంటే ఆ మట్టిలో ఆహారం పండించినటువంటి సందర్భాలు, అలాగే మట్టి పాత్రల్లోనే ఆహారం తిన్నటువంటి సందర్భాలు. కాబట్టి అటువంటి మరి మట్టి మనుషులు తయారు చేసినటువంటివే మట్టి పాత్రలు. మట్టి పాత్రలన్నీ కూడా పోషకాలు అందించి మానవులను ఆరోగ్యవంతులను తయారు చేస్తాయి. ఎందుకంటే ఈ ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ఈ వల్ల కుమ్మరంకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మట్టి పాత్రలు ఎక్కువగా నీటిని సహజ సిద్ధంగా ఉంచుతాయి సార్ ఇవి. ఎందుకంటే క్షార గుణం కలిగి ఉంటాయి కాబట్టి మనకు మానవుల్లోకి ఎందుకంటే జీర్ణక్రియ కూడా ఎక్కువ మెరుగుపడుతుంది మట్టి పాత్రల్లో. ఎందుకంటే జీవ క్రియ అనేది మెరుగుపడుతుంది కాబట్టి. మరి అలాగే మట్టి పాత్రలు ఎందుకంటే చల్లదనాన్ని కలిగిస్తాయి. కానీ మన మట్టి పాత్రలో వండినప్పుడు 100% పోషక విలువలు ఉంటాయనేది మనకు రుజువైంది కాబట్టి మట్టి పాత్రలే ఆరోగ్యకరమైనటువంటి మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇంకోటి మట్టికి హీలింగ్ ఎనర్జీ ఉంటుందని, ఎందుకంటే తనంతట తానే మార్చే ఒక సుగుణము అనేది మట్టికి ఉంటుంది అని చెప్తారు. కూర, పాయసము ఏది వండినా కూడా అది ఎందుకంటే చాలా చిక్కదనం వస్తుంది. ఎందుకంటే అది తేమను పీల్చుకొని, అంటే నూనె కూడా ఎక్కువ పట్టదు, దాంట్లో పీల్చుకొని మళ్ళీ తనంతట తానే ఇస్తే మనకు ఈ మట్టి పెంకులు ఉన్నాయి కదా, మట్టి పెంకుల ఇల్లు మనకు వర్షాకాలంలో ఎక్కువగా వెచ్చదనాన్ని ఇస్తాయి. అలాగే మట్టి పెంకులు మట్టి పెంకుల ఇల్లు అదే విధంగా ఎండాకాలంలో చల్లదనాన్ని కలిగిస్తాయి. మట్టి ఎటువంటి హాని చేయదు అసలు మనుషులకి. మట్టి ఎందుకంటే ఇప్పుడు మట్టి పెంకులు కూడా మనకు మనం అంటాం ప్రాచీన నాగరికతలను అంటే ఇప్పుడు మెసొపటోమియా కానీ, సుమేరియా కానీ, తర్వాత సింధు, హిందూ మన మలివేద కాలం నాటి విషయాలన్నీ కూడా నాగరికతలను వెలువరించడంలో కూడా ప్రముఖమైనటువంటి పాత్ర వహించాయి మట్టి పెంకులు. మరి అలాంటి ఒక చరిత్రను వెలికితీసినటువంటి ఘనత మనకు మట్టి పాత్రలది అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక మట్టి పాత్రలు ఎందుకంటే ఈ కుండలు కానీ, బోనాలు కానీ మనకి ఎందుకంటే మాయి ముంత నుండి మట్టి పాత్రలకు మానవునికి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే మాయి ముంత ఎందుకంటే ఇప్పుడు పూర్వకాలంలో దర్వాజా కింద ఇట్లా పెట్టేవారని చెప్తారు. మా తాతలమ్మలు కూడా చెప్పారు. అది మాయిని తీసి ఒక ముంతలో పెట్టి దాన్ని ఒక కడప కింద పెట్టేవారట. ఎందుకంటే జెన్యున్ కు సంబంధించినటువంటి వాళ్ళ జెన్యు సిద్ధాంతము తెలపడానికి లేదా వారసత్వం తెలపడానికి దాన్ని ఆ ప్రయోగాలు చేశారని చెప్తున్నారు. అంటే మట్టి మాయముంత అంత ఉపయోగపడ్డది అనేది చెప్పడానికి దాని నిదర్శనం. మరి అలాగే మాయముంత నుండి మొదలుకొని మరి చావుకుంట వరకు కూడా మట్టి పాత్రలు ప్రముఖమైనటువంటి పాత్రను పోషించాయి. మరి అలాగే ఎందుకంటే ఈ హైందవ జీవితాల్లో ఇవి ప్రధాన పాత్ర పోషించాయి. ఐరేని కుండలకు ఎందుకంటే పెళ్లిలకు ఉపయోగిస్తాం. గల్ల గురుగులు, బొడ్డు, ఇప్పుడు పిల్లలకు కూడా గల్ల గురుగులు, బొడ్డు గురుగులు, మట్టి బొమ్మలు,
ఇవి చాలా పిల్లల్ని ఆనందపరుస్తాయి, ఎందుకంటే మానసిక వికాసాన్ని కూడా అవి కలిగిస్తాయి. మరి అదే విధంగా ఈ బోనాల కుండలు, ఉగాది పచ్చడి కుండలు అంటాం, మనం పోషమ్మ బోనాలు అంటాం, ఈ కళ్ళు కుండలు, ఇప్పుడు గౌడ్స్ ఎక్కువగా కళ్ళును కూడా మట్టి కుండల్లో ఉపయోగిస్తారు. చాలా మంది చెప్తుంటారు ఇప్పటికి ఎక్కువ, ఎందుకంటే ప్లాస్టిక్ వాడుతున్నారు, ప్లాస్టిక్ లో అంత రుచికరంగా లేదు కళ్ళు అని చాలా మంది చెప్తున్నారు. అంటే మట్టి కుండలో ఉన్నటువంటి దానికి ఎక్కువ రుచికరంగా ఉంటుంది అనడానికి కళ్ళు కావచ్చు, లేకపోతే ఇతర ఆహార పదార్థాలు కావచ్చు, ఏవైనా కూడా చాలా మరి రుచికరంగా ఉంటాయని చెప్పడానికి ఉదాహరణ మన టీ కప్స్ ఇట్లాంటివి కూడా మట్టివే తయారు చేస్తున్నారు. ఇవి నిజంగా ఈ మట్టి పాత్రలు సమాజానికి ఎంతో అత్యంతంగా ఉపయోగపడుతున్నాయని చెప్పడానికి నిదర్శనం. మట్టి పాత్రలు వాడితే షుగర్ పోతుందని చెప్తున్నారు. ఇప్పుడు డాక్టర్లు కూడా చాలా మంది ఈ సందర్భాల్లో అంటున్నారు. అలాగే ఈ గ్రామీణ పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. మరి ఎందుకంటే కుమ్మరి చక్రాలు ఇవ్వాలి కుమ్మరి వాళ్ళకి అని చెప్పేసి, మరి అట్లా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా ఎందుకంటే వీల్స్ ఇచ్చింది. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రోక్రాన్ అని ఇప్పుడు అక్కడ అణుపరీక్షలు జరిగినాయి. అక్కడ పట్టణంలో మాత్రం దాదాపుగా 80 చక్రాలు అంటే విద్యుత్ చక్రాలను ఇచ్చారు. అంటే అక్కడ కుమ్మరులు చాలా మంది ఉన్నారని, కుమ్మరులు ఉన్నారు, వాళ్ళను ఉపాధి కల్పించాలనే ఉద్దేశం కొద్దీ గవర్నమెంట్ అట్లా చేసింది. తర్వాత ఇంతకు ముందు కూడా మనకు బీహార్ ముఖ్యమంత్రి లల్లు ప్రసాద్ యాదవ్ కూడా ఛాయ్ మట్టి గ్లాసులలోనే తాగాలి అని చెప్పేసి ఒకసారి ఆదేశాలు జారీ చేసినట్టుగా మనకు అది గుర్తు. అలాగే ఇప్పుడు నితిన్ గడ్కరీ కూడా అంటే రైల్వే స్టేషన్ లో అందరికి కూడా టీ దీంట్లోనే మన మట్టి గ్లాసుల్లోనే ఇవ్వాలని చెప్పారు. ఈ ఎండ పొలాలలో పనిచేసేవాడిని, అప్పుడు చిన్నల్లో పనిచేసినప్పుడు మేము ఎక్కువ మట్టి కుండల్లో నీళ్లు తాగేవాళ్ళం. అయితే అప్పుడు ఎన్ని తాగినా కూడా ఏమనిపించదు. మట్టి పాత్రలపై జీవనం కొనసాగించేటటువంటి కుమ్మర్లను కూడా మరి ప్రభుత్వాలు ఆదుకోవాలి. కొన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కుమ్మర్లకు దాదాపుగా 320 మంది అది మాస్టర్ ట్రైనర్లు అంటే శిక్షణ ఇచ్చారు మాస్టర్ ట్రైనర్ల కుమ్మర్లకి. అలాగే దాదాపుగా 300 మందికి మరి జిల్లాలలో కూడా ట్రైనింగ్ ఇచ్చారు. మరి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇంతవరకు అంటే వాళ్ళకు చక్రాలు కానీ లేదా వాళ్ళకి అంటే లోన్ అంటే రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. అటువంటివి ఇంతవరకు అవి బెనిఫిట్ జరగలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అడిగితే ప్రశ్నిస్తేనే సమాధానం దొరుకుతుంది అన్నట్లుగా ప్రశ్నించే వాళ్ళు కూడా అంటే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది అనేది మరి ఇటువంటి కార్యక్రమాల ద్వారా కూడా మనకు అది బెనిఫిట్ జరుగుతుంది. అలాగే ఇంకా నా ఉద్దేశం ఏంటంటే కుమ్మర్లకు దాదాపు ప్రతి కుటుంబానికి ఒక చక్రం ఇవ్వాలి, అసలు ఖచ్చితంగా విద్యుత్ చక్రం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే అంటే నాకు తెలిసి కుటుంబానికి ఒక ₹1,00,000 రుణ సదుపాయం కల్పిస్తే, లేదా ఇంకా మండలానికి ఒక అంటే దాదాపుగా ఒక 10 లక్షలు కేటాయించి 10 లక్షల పరికరాలు ఇచ్చి వాళ్ళకు మరి ఆ మండలంలో సంబంధించినటువంటి ఒక స్థలం కేటాయించి అని చేస్తే బాగుంటుండే. మరి అది దానికి సంబంధించినటువంటి రిపోర్ట్లు కూడా చాలా ఉన్నాయి. అసలు నేను ఒక ఆర్టికల్ వ్యాసం కూడా రాశాను. ఒక 29 రాష్ట్రాల్లో 29,000 కోట్లు కేటాయిస్తే బాగుండేవా అనిపిస్తుంది. కానీ సరే అంతా కాకపోని దాదాపుగా ఒక 10,000 కోట్లైనా కనీసం భారతదేశ వ్యాప్తంగా కేటాయిస్తే బీహార్ గానీ లేదా ఉత్తరప్రదేశ్ గానీ తెలంగాణ గానీ మహారాష్ట్ర గానీ లేకపోతే ఇంకా మధ్యప్రదేశ్ గానీ దాదాపు ఒక 16 రాష్ట్రాలలో ఎక్కువ మంది కుమ్మరులు ఉన్నారు. ఇది మనకు ఎందుకంటే కుమ్మర జనాభా కూడా అధికం. మన తెలంగాణలోనే దాదాపుగా 14 లక్షల పైగా కుమ్మరులు ఉన్నారని తెలుస్తుంది. మరి అదే విధంగా మనకు ఈ 2 గుండె బ్రహ్మ పురాణం అనే ఈ సాంప్రదాయం ఒకటి, శాలివాన సాంప్రదాయం 2 కొనసాగుతున్నాయి. మరి మనకు ప్రాచీన కాలం నుండి కుమ్మరులలో ఈ పాలకురికి సోమనాథుడు ఏం చేశాడంటే కుమ్మరి గుండె శివభక్తుల గురించి రాశాడు. అంటే మనకు కొందరు పురుషుల గురించి గొప్ప వాళ్ళ గురించి చెప్పినప్పుడు మరి ఈ తర్వాత ఇంకోటి ఏంటంటే అయ్యలరాజు నారాయణ మాత్రుడు హంసవంశతి అనేటటువంటి ఒక దాంట్లో కుమ్మర వృత్తి గురించి చెప్పాడు. ఇకపోతే శాలివాహన్ గురించి మనం చెప్పుకోవచ్చు. శాలివాహనుడు గాని తర్వాత ఒడయార్లు అంటే మైసూర్ మహారాజు, ఎందుకంటే అక్కడ ఇప్పటికి కూడా బంగారు కుండను పెట్టి దాని యొక్క గొప్పతనాన్ని ఎందుకంటే తెలపడానికి, కుమ్మర్ల యొక్క గొప్పతనాన్ని తెలపడానికి బంగారు కుండను ఇప్పటికి కూడా వాళ్ళు సాంప్రదాయంగా పెడుతున్నారు. అది కర్ణాటకలో జరుగుతున్నటువంటిది. అలాగే ఇంకా మనం చెప్పుకుంటూ పోతుంటే ఎందుకంటే చాలా మంది కూడా మేధావులు ఉన్నారు మన కుమ్మర్లలో. మొల్ల గాని సిద్ధప్ప వరకవి గాని అలాగే ఇంకా ఎల్లా వెంకటేశ్వరరావు గాని మనకి ఈ మధ్యలో కూడా ఇంకా మనం మొన్న ఒలింపిక్స్ లో ప్రతిభ చూపినటువంటి రాణి రాంపాల్, హర్యానాకు చెందినటువంటి ఒక మహిళ. చాలా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. మనకి ఇంతకుముందు మొగిలిచెల్ల వీరన్న కూడా మంచి అంటే ప్రజాపతి పత్రిక ద్వారా మంచి చైతన్యం చేసినటువంటి గొప్ప వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మృదంగ విద్వాంసుడు ఎల్లా వెంకటేశ్వరరావు అని,
జస్టిస్ కుమారయ్య గాని, లేకపోతే మనకు పద్మశ్రీ పొందినటువంటి వనజీవి రామయ్య గాని, మరి ఇటువంటి గొప్ప మేధావులు పుట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి అంత గొప్పగా మనం చెప్పుకోవచ్చు. కుమ్మరుల్లో ఇంకా అంటే కుమ్మర వృత్తి గురించి కానీ, కుమ్మర జీవితాల గురించి కానీ ఇంకా పరిశోధన జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ అవకాశం అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ పరశురాములు గారు. ఈరోజు ఆగస్టు 8 ఒక ప్రత్యేకమైన రోజు. ఈరోజు క్విట్ ఇండియా మూవ్మెంట్ జరిగిన రోజు. ఈరోజు కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యం మరియు మట్టి పాత్రల వినియోగం, ఆరోగ్య సమస్యలు, పరిష్కారాలు అనేటువంటి అంశంపై జాతీయ వెబినార్ అనేటువంటిది నిర్వహించబడుతుంది. మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటంటే కరోనా వ్యాధి. సో కరోనా వ్యాధి వచ్చినప్పుడు మనందరికీ ఒక అవేర్నెస్ బాగా పెరిగిపోయింది. ఏంటంటే మంచి ఆహారం తినడం వల్ల రోగ నిరోధక శక్తి అనేటువంటిది, ఇమ్యూనిటీ అనేటువంటిది పెరుగుతుంది అనేటువంటిది అవేర్నెస్ బాగా వచ్చింది. రోగ నిరోధక శక్తి అనేటువంటిది ఎందుకు తగ్గుతుందంటే మనం వండుకునేటువంటి పాత్రలు, అంటే ఇప్పుడు మెటల్ లోహ సంబంధమైనటువంటి పాత్రల్లో వండినట్లయితే 3 నష్టాలు ఉన్నాయి. ఏంటంటే లోహపు ఆక్సైడ్లు ఆహారంతో చర్య జరిగి విషతుల్యం అవుతుంది. అంటే ఆ 2 రియాక్షన్ జరిగి విష పదార్థాలు తయారవుతాయి. ఒకటి. రెండోది ఏంటంటే అధికంగా వేడి కావడం వల్ల దాంట్లో ఉన్న పోషకాలు పోతున్నాయి. మూడోది ఏంటంటే లోహాలు వెలికితీతలో అడవి నిర్మూలన అంటే డిఫారెస్టేషన్ అనేటువంటిది జరుగుతుంది. తర్వాత లోహాల ప్రాసెసింగ్ లో కాలుష్యం జరుగుతుంది. సో ఇన్ని నష్టాలు ఉన్నటువంటి లోహ పత్రాలు మనము ఉపయోగిస్తున్నాము. అట్లు కాకుండా మనము మట్టి పాత్రలను ఉపయోగించినట్లయితే మట్టిలో పండిన పంట మట్టి పాత్రలను ఉడికిస్తే ఎటువంటి నష్టం జరగదు, పోషకాలు నష్టపోవు. తర్వాత మట్టి కుండ అనేటువంటి ఆహారంతో ఎటువంటి చర్య జరపదు. మట్టి కుండ చేయడంలో ఎటువంటి పర్యావరణ హాని లేదు. అయితే మీకు ఎకోమార్క్ అని తెలిసే ఉంటది. ఎకోమార్క్ అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఏం చేశారంటే ఎకోమార్క్ స్కీమ్ అనేటువంటిది ప్రవేశపెట్టారు. దాని ప్రకారం ఏంటంటే ప్రజలు పర్యావరణానికి హాని కలిగించినటువంటి పదార్థాలు అంటే వస్తువులు వాడాలి అనేటువంటిది స్కీమ్ అన్నమాట. అయితే ఆ స్కీములో వాళ్ళు ఒక అంబ్లంగా మట్టి కుండలు ఎన్నుకోవడం జరిగింది. కానీ ప్రజల్లో ఇంకా అవేర్నెస్ రావాలి. లోహ పాత్రల్లో వంటలు చేసుకొని అనేక అనారోగ్యాలకు గురవుతున్నాం. కాబట్టి మనము మట్టి పాత్రల్లో వండుకున్నట్లయితే మనము ఆరోగ్యవంతంగా ఉండటమే కాకుండా పర్యావరణం కూడా కాపాడుకోవచ్చు అనేటువంటిది నా యొక్క ఉద్దేశము. ప్రజలు పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి పాత్రలు ఉపయోగించి ఈ మట్టి పాత్రను ప్రోత్సహించాలి. ఒకటి. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వము ఈ వృత్తిని, కుమ్మర వృత్తిని ఆధునీకరణ చేసి ఈ వృత్తిని అభివృద్ధిలోకి తేవాలి. అది పర్యావరణము, ప్రజారోగ్యం దృష్టిని ఉంచుకొని ఈ ప్రభుత్వము కుమ్మర వృత్తిని ఆధునీకరించాలనేటువంటిది నా యొక్క అభ్యర్థన. పర్యావరణం పరిరక్షించాలంటే మనము ఈ మట్టి కుండల యొక్క టెక్నాలజీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనము తాగే నీళ్ళు కుండలో పోసుకుంటే విద్యుత్ శక్తి లేకుండా అది చల్లబరుస్తుంది. అంటే మనం ఎంత విద్యుత్తుని ఆదా చేస్తున్నాం. అట్లా ఇప్పుడు లేటెస్ట్ గా ఒకరు ఏంటంటే మట్టి కుండలతో ఏసీ తయారు చేయడం జరిగింది. దానివల్ల కూడా ఎంతో కరెంట్ అనేది పొదుపు చేయబడుతుంది. ఈ విధంగా నేచురల్ రిసోర్స్ పొదుపు చేయడానికి కూడా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి దీన్ని ఇంకా అభివృద్ధి చేసినట్లయితే మన పర్యావరణాన్ని కాపాడుకునే అవకాశం ఉంది. సో అది కాకుండా దీనివల్ల ఉపాధి కూడా ఒక వర్గానికి ఉపాధి కలగడము, ఆర్థిక అభివృద్ధి జరగడం, పర్యావరణము కాపాడడం, ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి మనము ఈ వృత్తిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ప్రవీణ్ గారు చక్కని విషయం చెప్పారు. ఎందుకంటే సాంకేతికతను జోడించి మన పరిశ్రమగా ఎదుగుతుంది అది. తర్వాత మన వల్ల అందరికి కూడా బెనిఫిట్ అవుతుంది. కుటీర పరిశ్రమలు కావచ్చు, లేదా ప్రాజెక్ట్ పెద్ద పరిశ్రమలు కూడా మనది ఏర్పాటు చేసుకోవచ్చు. మన వాళ్ళందరూ కూడా బెనిఫిట్ జరుగుతుంది అనేది వాస్తవము. ఈనాటి సదస్సుకు హాజరైనటువంటి గౌరవనీయులు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారికి ప్రపంచ పర్యావరణ వ్యవస్థలో
సంభవిస్తున్నటువంటి జరుగుతున్నటువంటి సంక్షోభాలు ప్రపంచ మానవ ఆరోగ్యంపై, మనుగడపై వాటి యొక్క దుష్ప్రభావాల గురించి సమగ్రంగా వివరించినటువంటి పురుషోత్తం రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. నెదురూరు కనకేష్ సార్ ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందే కోరుచున్నాం. కుమ్మర వృత్తి అతి ప్రాచీనమైంది. మానవ నాగరికత నిర్ధారణకు ఇది ఉపయోగపడేటువంటిది. చరిత్రలో దీనికి ఈ రకమైన ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కుమ్మర వృత్తిని అనుకున్నంత ఆదుకోకపోవడం, ఆర్థికంగా సహాయపడకపోవడం వల్ల, వీళ్ళ యొక్క ఉత్పత్తులకి మార్కెట్లో డిమాండ్ లేకపోవడం వల్ల చాలా మంది దుర్భర దారిద్ర్యమైనటువంటి పరిస్థితుల్లో జీవితం గడుపుతున్నారు. వీరి యొక్క జీవితాల్లో వెలుగు రావాలంటే బహుళ ప్రయోజకరమైనటువంటి ఈ కుల వృత్తిని పౌర సమాజం చైతన్యవంతమై ప్రజారోగ్య విస్తరణలో భాగంగా మట్టి పాత్రలని తప్పనిసరిగా వినియోగించడం తమ జీవన విధానంలో ఒక భాగం చేసుకోవాలని, ముఖ్యంగా ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు మన రాష్ట్రంలో చేనేత వృత్తిని ఆదుకున్నంతగా ఈ కుమ్మర వృత్తిని ఆదుకోవడం లేదు. ఈ చేనేత వృత్తులను ప్రోత్సహించడానికి ఒక వీక్ పెడుతున్నారు, చేనేత టెక్స్టైల్ వీక్ ఆర్ టెక్స్టైల్ డే అని. అట్లనే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పాటర్స్ కన్జంప్షన్ డే, అంటే మట్టి పాత్రల వినియోగ వారోత్సవం అనే అట్లాంటి దాన్ని ప్రకటించి ప్రభుత్వం ప్రోత్సహించినట్లయితే తప్పనిసరిగా ఈ వృత్తిపై ఆధారపడ్డటువంటి వారి యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి, వారికి ఆదాయం పెరుగుతుంది, వారిలో వారి సంతానానికి కానీ వారి కుటుంబాలు కానీ సాంఘికంగా, ఆర్థికంగా బహుముఖ వికాసం చెందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఈ కుమ్మర్ల సమగ్ర అభివృద్ధి కొరకు జారీ చేసినటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో, మట్టి కుంటల జీవో కానీ, కలప తీసుకోవడం కానీ, తర్వాత మట్టి పాత్రలను అమ్ముకోవడానికి ఉన్నటువంటి మున్సిపల్ కాంప్లెక్స్లలో స్థలాల కేటాయింపు కానీ, ఈ విధమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సౌకర్యాలు ఉన్న వాటిని కూడా అమలు చేయలేనటువంటి దుస్థితిలో ప్రభుత్వాలు ఉండడం, వాటిని అడిగేటువంటి పరిస్థితుల్లో ఈ కుమ్మర సంఘాలు కానీ లేకపోతే ఒక ఒత్తిడి లేకపోవడం అనేది కూడా ఈ సమస్యల యొక్క తీవ్రత పెరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని అభ్యర్థించేది ఏంటంటే, ఒక ప్రత్యేకమైనటువంటి చిన్న పరిశ్రమల అభివృద్ధి వ్యూహంలో భాగంగా ఈ కుమ్మర పరిశ్రమను కుటీర పరిశ్రమ గుర్తించాలని, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, స్థానిక వనరులను వినియోగించుకొని నిపుణత నైపుణ్యం కలిగినటువంటి యువకులను ఈ వృత్తి వైపు ఆకర్షించడానికి పాటరీ మేకింగ్, పాటరీ మ్యానుఫ్యాక్చర్ పాఠ్యాంశాన్ని పాఠశాల, కళాశాల, యూనివర్సిటీ స్థాయిలో ప్రవేశపెట్టినట్లయితే తప్పనిసరిగా విద్యను అభ్యసించే వాళ్ళ యొక్క సంఖ్య పెరుగుతుంది, అవగాహన పెరుగుతుంది. తద్వారా ఈ వంట పాత్రల యొక్క డిమాండ్ పెరిగితే ఇది ఉత్పత్తి, ఉద్యోగం, ఆదాయం, బహుముఖ ప్రయోజనాలు కలిగేటువంటి చర్య. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రభుత్వం విధానాలు రూపొందించాలని ఆ దిశగా ఆశిస్తూ ఈ రకమైనటువంటి అవకాశం, ఈ సదస్సులో అందరితో మాట్లాడేటువంటి అవకాశం కల్పించినటువంటి మేధావుల విభాగం వారికి, కన్వీనర్ డాక్టర్ పరశురామ్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్, చాలా చక్కని విషయాలు చెప్పారు. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మన ఎన్విరాన్మెంటల్ టాపిక్ పైన, నా పేరు అజయ్ కుమార్ అండి. ఈరోజు పెద్దలు పురుషోత్తం రెడ్డి గారు ఎన్విరాన్మెంటల్ పైన చాలా లోతైన విషయాలు మనకు చెప్పారు. దీంతో నాలాంటి యువకులకు అసలు మన ఎన్విరాన్మెంట్ ఏంటి, దాని వల్ల మన ఇంపాక్ట్ ఏంటి అనేది బాగా తెలిసింది. దీంతో పాటు ఇప్పుడు జియోస్ గురించి కూడా చెప్పారు కదా. సో ఆ జియోస్ పైన నాకు తెలిసి 1970 నుంచి 94 మధ్యలో ఎక్కువ జియోలు మనకి వచ్చాయి. దాని తర్వాత ఆ జియోస్ పైన ఇంప్లిమెంటేషన్ కావట్లేదు కాబట్టి దానిపైన కొద్దిగా లెటర్ రిప్రజెంటేషన్స్ అనేది చేయవలసిందిగా నేను
మన రాష్ట్ర సంఘంకి కోరుతున్నాను. అదొక్కటి చేస్తే ఈ జియోస్ అనేది మళ్ళా పునర్జీవితం అయ్యి ప్రజలకి అందరికీ బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి. ధన్యవాదాలు సార్, మంచి విషయం చెప్పారు. అవి అమలు చేయడంతో పాటు కొన్ని ఇంకా జియోలు కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది కుమ్మర్లకు ఉపయోగపడే విధంగా. వాటి కోసం కూడా మనం దీంట్లో తర్వాత మనం చర్చించుకుందాం సార్, వాటి గురించి ఏం చేయాలి దాన్ని ఇంకా. ఎందుకంటే ఇట్లాంటి మేధోమదనం సదస్సులు పెట్టినప్పుడు తప్పకుండా ప్రతి విషయం సూక్ష్మంగా ఎందుకంటే ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సూక్ష్మంగా ఆలోచించినప్పుడు అనేక విషయాలు తెలుస్తాయి కాబట్టి మంచి సూచన తెలియజేస్తారు సార్. ధన్యవాదాలు మీకు సార్. నేను మల్శెట్టి కుమార్, అన్నకొండ. కుమార్ సార్ నమస్కారం. నమస్తే సార్. పెద్దలందరికీ నమస్కారం సార్. మన కమ్యూనిటీకి సంబంధించి స్టేట్ లెవెల్ మీటింగ్ పెట్టాలి. ఒకటి స్టేట్ లెవెల్ మీటింగ్ పెట్టినప్పుడు మాత్రమే మనం పొలిటికల్ గా ఇన్స్పైర్ చేయగలుగుతాము, మనం ప్రభావితం చేయగలుగుతాము. అప్పుడు మాత్రమే మనకున్న హక్కులను ఎక్కువ సాధించుకునే అవకాశం ఉంటుంది. సరే, గ్రూపులు ఎన్నెన్నో ఉండనే కానీ ఏదో ఒక గ్రూప్ అయితే కాకుండా మనమే దాన్ని ఇన్షియేట్ తీసుకొని, ఇంతవరకు స్టేట్ లెవెల్ మీటింగ్స్ లేవు. మన కులానికి సంబంధించినటువంటి అన్ని హక్కులను సాధించుకోగలుగుతాము. దయచేసి పెద్దలందరూ ఆలోచించండి. స్టేట్ లెవెల్ మీటింగ్ స్టార్ట్ చేయండి. అక్కడ స్టార్ట్ అయితే మాత్రమే వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది, పొలిటికల్ గా మన మీద కాన్సన్ట్రేషన్ అవుతుంది, మన హక్కులను తెలుసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అరే వీళ్ళు కూడా ఉన్నారని ఐడెంటిఫై చేస్తారు. మన దాని ఒక కులం ఉన్నదనే గవర్నమెంట్ ఐడెంటిఫై చేయడం లేదు ఎక్కువ. అట్లా చేయగలిగితే మాత్రమే మనము మనతో పాటు రాను తరాలు కూడా మన క్యాస్ట్ వాళ్ళు బాగా అభివృద్ధి చెందిన అవకాశం ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంటే స్పాన్సర్ చేయాలి. ఎందుకంటే కరోనా సమయంలో మట్టి కుండల ద్వారా తినడం ద్వారా వండుకొని తినడం ద్వారా మాత్రమే ఆరోగ్యాన్ని కాపాడుకుంటారనే విషయాన్ని గవర్నమెంట్ ద్వారా కనుక మనం మెసేజ్ ఇప్పించగలిగాం అనుకో. అప్పుడు చూడండి, ఆ చికెన్ తింటే ఏదో ఆరోగ్యం మంచి లేనప్పుడు వాళ్ళు చికెన్ ద్వారా తిని వాళ్ళు ఏం చేసినారు, స్పాన్సర్ చేశారు. అట్లనే మనం స్టేట్ లెవెల్ మీటింగ్ పెట్టినప్పుడు మట్టి కుండలనే బిర్యానీ చేసి, లేదా మట్టి కుండలనే పప్పుచారు చేసి, మట్టి కుండలనే జావా చేసి వాళ్ళు పెట్టినట్లయితే వాళ్ళు ఆటోమేటిక్గా తినడానికైనా వచ్చైనా స్పాన్సర్ చేసే అవకాశం ఉంటుంది. తద్వారా అది మాస్గా బాగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఒక మంత్రితో కనుక మనం మెసేజ్ ఇప్పించగలిగితే ఇట్ విల్ ఈజీ టు ఇంజెక్ట్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద ఆర్డినరీ పీపుల్, ఎస్పెషల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. అప్పుడు దీన్ని ఆటోమేటిక్గా మనమే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ అట్రాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దీని ఇంకా మోడరేషన్ చేసినట్టయితే మన క్యాస్ట్ పిల్లలందరూ కూడా చదువుకున్న పిల్లలకి ఇది బాగా ఇంప్రూవ్ అయితే సరే ఆ రకంగానైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అట్లాంటి ఏదన్నా దాన్ని చేయవలసిందిగా కూర్చుంది. అంటే కరోనా టర్మ్స్ అండ్ కండిషన్ పెట్టుకొని సరే 100 మందితో కనీసం 50 మందితో పిలుచుకొని ఒక 2 మంత్రులను పిలిచినట్లయితే ఆ మట్టి కుండలో రుచులను వాళ్ళని ఆస్వాదించి అప్పుడే వాళ్ళు రియాక్షన్ ఇస్తారు. కాబట్టి ఆటోమేటిక్గా ఈ మీడియా ఆ మీడియా లేదా సోషల్ మీడియా ద్వారా మొత్తం అయితే సమయం అంతా అట్లాంటి విషయాలు సాధించాలని నేను అధ్యక్షుల వారిని కోరుతున్నాను సార్. ధన్యవాదాలు కుమార్ సార్, మంచి విషయాలు చెప్పారు. ఎందుకంటే మన కరోనా అంటేనే మనకి అది బలహీనం చేసేది, చంపేది అని. కాబట్టి పోషక విలువలు బలాన్ని పెంచేది మట్టి పాత్రలు. కాబట్టి అటువంటి పోషక విలువలను మట్టి పాత్రలను మనం వాడాలని చెప్పారు. మనం అలాగే మనం చెప్పడమే కాకుండా అక్షరాల చేసి చూపించాలన్నారు. పైన అధ్యయనం చేయాలి. ఫస్ట్ మనం ఏం చేస్తే బాగుంటది, ఎలా చేస్తే బాగుంటది అని అధ్యయనం చేసి దానికి ఒక ప్రణాళికలు తయారు చేసిన తర్వాతనే అప్పుడు మనము ఈ స్టేట్ కమిటీలు ఏర్పాటు చేస్తే ఈ భావజాలము అందులో మనం పంచవచ్చు అనేది నా అభిప్రాయం, అంటే నా వ్యక్తిగత అభిప్రాయం అది. ఎందుకంటే ఏం చేయాలనేది కరెక్ట్ చేసినప్పుడు అది ఇంప్లిమెంటేషన్ లో ఇప్పుడు మనకు తెలంగాణ ఉద్యమం కూడా సమీకరణ అని, తర్వాత భావజాల వ్యాప్తి అని, ఆ తర్వాత ఉద్యమం అని, ఈ 3 ప్రాసెస్ల మీద నడిచింది మీకు తెలిసిన విషయం. అలాగే కుమ్మర్లది కూడా అట్లనే జరగాలి. ఫస్ట్ మన ఇవన్నీ సమీకరణ, భావజాల వ్యాప్తి, తర్వాత ఉద్యమం. అంటే మనం మీటింగ్లలో చెప్పడం లేకపోతే చాలా సీరియస్ గా సంఘాలు ఎన్నైనా ఉంటుంది సార్, పనిచేయడం అనేది వర్క్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎందుకంటే జయశంకర్ సార్ కూడా తెలంగాణ ఉద్యమంలో అదే చెప్పిండు. అంటే ఎవరైతే వర్క్ చేస్తూ పర్ఫెక్ట్ గా ముందుకెళ్తారో వాళ్ళే నిలకడ ఉంటది, వాళ్ళని సమాజం గుర్తిస్తుంది. సరే, ఇంకోటి ఏంటంటే మనము అది సంఘాల భేదాభిప్రాయాలు అవసరం లేదు. ఎందుకంటే అందరికి కుమ్మర్లకు లాభం జరగాలనేదే మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ధన్యవాదాలు సార్. అందరం అసలు ఫస్ట్ యూనిటీ అనేది ఉండి రాజకీయంగా ఆర్థికంగా ఎదిగినప్పుడే మాత్రమే ప్రభుత్వం మనని పట్టించుకునే పరిస్థితి ఉంటుంది సార్. కాబట్టి అందరూ కూడా యూనిటీ ఉండాల్సిందిగా కోరుకుంటున్నారు సార్.
మంచి విషయం చెప్పారు తిరుపతి సార్, చాలా ధన్యవాదాలు మీకు. ఎందుకంటే ఒకేసారి ఏది జరగదు, మేధో మదనం జరిగినప్పుడే దాంట్లో వాస్తవాలు ఏంది అవాస్తవాలు ఏంది మంచి ఏం చెడు ఏంది తెలుస్తుంది. కాబట్టి మనలో ఒక చైతన్యం తేవడానికి ఇటువంటి కార్యక్రమాలు పెట్టారు సార్. ధన్యవాదాలు తిరుపతి సార్. కనకయ్య సార్ గారి తెలంగాణ కుమ్మరి సంఘం 88/2014 ద్వారా అధ్యక్షుల అనుమతి మేరకు కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యము మరియు మట్టి పాత్రల వినియోగం, ఆరోగ్య సమస్యలు పరిష్కారాలు జాతీయ అంతర్జాల సదస్సుకు అధ్యక్షులు వాసరవాణి పరశురామ్ గారు, తెలంగాణ మేధావుల విభాగం కన్వీనర్ గారు, అదేవిధంగా ఈనాటి గెస్ట్ రిసోర్స్ పర్సన్ చీఫ్ గెస్ట్ కె పురుషోత్తం రెడ్డి గారు, ప్రముఖ ప్రయాణవేత్త, రిటైర్డ్ ప్రొఫెసర్, అదేవిధంగా గౌరవ అతిథులు నిధులు కనకయ్య గారు, తెలంగాణ కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు, గౌరవ అతిథులు కొల్లూరి అనిల్ కుమార్ గారు, కుమ్మరి సంఘం తెలంగాణ కుమ్మరి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు, అదేవిధంగా మోడరేటర్ మరియు వక్త జాలిగామ ప్రవీణ్ కుమార్ గారు, ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిగతా మిత్రులు మార్యాల అజయ్ కుమార్ గారు, గంగాధరి తిరుపతి గారు, వై రామచంద్రన్ గారు, ఎస్ స్వామి గారు, కార్తికేయ గారు, నమిలికొండ ప్రభాకర్ గారు, ఎం వెంకన్న గారు, ఎదలాపురం తిరుపతి గారు, హిమజ దాని గారు, డి భావన గారు, దోమకొండ శ్రీశైలం గారు, మలికంటి సిద్ధయ్య గారు, బాలరాజు గారు, నెల్లూరి బాలరాజు గారు, మార్కొండ శకుంతల గారు. దాదాపు వీరే అటెండ్ అయినట్టు నాకు ఆల్రెడీ చాట్ల కనబడింది. అందరికి కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని లో పాల్గొని విజయం చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అయితే మనము కుమ్మరి కుండలు చేయలేకపోవచ్చు, కానీ వాళ్ళు కుండలు చేసే వాళ్లకు చేతినివ్వడానికి అంటే అబ్స్ట్రాక్ట్ కాంక్రీట్ రావాలి. ఒక భావ పరంపర వచ్చినప్పుడే దానికి యాక్టివ్ రోల్ స్టార్ట్ అవుతా ఉంటుంది. అంటే ఏ ఉద్యమం అయినా ఏ పోరాటమైనా ఫస్ట్ మేధావులు మొదలు పెడతారు. మేధావులు మొదలుపెట్టి అది సామాన్య ప్రజలు తీసుకెళ్తారు. అప్పుడు అందరికీ అందే అవకాశం ఉంటుంది. ఎస్, మనం కుండలు చేయకపోవచ్చు, కానీ మన కులం అంటే మనకు అభిమానం ఉన్నది, మన కులం అంటే ప్రేమ ఉన్నది, కులానికి ఏదో చేయాలనే తపన ఉన్నది, భావన ఉన్నది, మన కులం వెనుకబడ్డదనే బాధ ఉన్నది. ఆ బాధలోకి వచ్చిందే ఈనాటి కమిటీలు కావచ్చు, ఈ పోరాటాలు కావచ్చు, ఈ సదస్సులు. ఎస్, ప్రతి సదస్సు నుండే ఒక పోరాటం స్టార్ట్ అవుతుంది, ఒక భావన మొదలవుతుంది, ఒక రిపోర్ట్ స్టార్ట్ అవుతుంది, యాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ యాక్షన్లకు వెళ్ళే ఎస్ నిజమైన ఫలితం స్టార్ట్ అవుతుంది. ఇది ఒక తొలివాడిగా భావిస్తాం. దీన్ని ఒక మంచి గ్రౌండ్గా తీసుకొని భవిష్యత్తులో మన జాతి, మన కుమ్మరులందరికీ కూడా ముందు పోయే విధంగా, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ కోసం కూడా మనము పాటుపడే విధంగా ఈ కార్యక్రమం ఉంటాయని తలుస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొనందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ముందు కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో పాల్గొనడానికి కోరుతూ మరి ఈ కార్యక్రమం ముగిసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. 1.5 ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, అందరికీ ధన్యవాదాలు. ఓకే.